హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు కాఫీతో కథ. నేను మీ సూరజ్. ఈరోజు మన కాఫీతో కథలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ టమ్మీ టక్. అసలు ఈ టమ్మీ టక్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, ఈ ప్రొసీజర్కి ఎవరు సరైన అర్హులు, ఈ ప్రొసీజర్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అండ్ పేషెంట్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ జగదీష్ కిరణ్ గారు, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ అట్ స్కల్ప్ ఆస్థెటిక్స్ హాస్పిటల్. నమస్తే డాక్టర్ గారు. హాయ్ సూరజ్. డాక్టర్ గారు, నిజం చెప్పండి, ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ సార్ మాకు పెళ్ళికి ముందున్న పర్సనాలిటీ మళ్ళీ కావాలని ఎవరైనా అడిగారా? సూరజ్, ఇది నా ఓపీలో చాలా కామన్గా అడిగే క్వశ్చన్. అంటే పర్టికులర్లీ ఫీమేల్స్ వచ్చినప్పుడు వాళ్ళల్లో ప్రెగ్నెన్సీస్ తర్వాత వాళ్ళకి వచ్చే ఫిజికల్ చేంజెస్ని మళ్ళీ వాళ్ళు కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడం కోసం రివర్స్ చేసుకోవాలనుకుంటారు. సో ఇట్స్ వెరీ వెరీ అంటే చాలా కామన్గా అడుగుతారు. ఏంటంటే మనకి తెలుసుకోవాల్సింది, ప్రెగ్నెన్సీలో ఉమెన్లో చాలా ఫిజికల్ చేంజెస్ వస్తాయి. ఆ ఫిజికల్ చేంజెస్లో వన్ ఆఫ్ ద చేంజెస్ ఏంటంటే టమ్మీకి సాగీగా అయిపోవడం, బ్రెస్ట్ కూడా వాల్యూమ్లో అంటే డీఫ్లేట్ అయ్యి సాగీగా అవ్వడం, అలాగే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఫ్యాట్ ఎక్స్ట్రాగా డిపాజిట్ అయిపోవడం. ఓకే, అవన్నీ కూడా ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళు ఎంత ట్రై చేసినా ఏది కూడా అంటే రిజల్ట్ లేకపోవడం, దీనివల్ల వాళ్ళు కాన్ఫిడెన్స్ లో అవ్వడం, ఈ ఇష్యూస్తో వచ్చి కామన్గా అడుగుతారు. అంటే సార్, ఈ టమ్మీ టక్ అనేది ఓన్లీ అంటే ఆడవారి కోసమేనా, లేదా ఇది జెంట్స్లో కూడా చేస్తారా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. జనరల్గా టమ్మీ టక్ అంటే టమ్మీ అంటే మన టమ్మీ కానీ పెద్దగా ఉండి సాగీగా ఉంటే దాన్ని అంటే స్కిన్ ఫ్యాట్ రెండింటిని అడ్రస్ చేసే ప్రొసీజర్ని టమ్మీ టక్ అంటాం. ఇది ఎక్కువగా మనం చూసేది పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఉమెన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, కానీ జెంట్స్లో అంటే బాయ్స్లో కూడా అవ్వచ్చు. ఎప్పుడు ఎవరిలో అవుతుంది అంటే మ్యాసివ్ వెయిట్ లాస్, అంటే ఒకళ్ళు ఇప్పుడు 140 kgs ఉండి సడన్గా దే కమ్ అప్ టు 70 kgs పర్టికులర్లీ ఆఫ్టర్ బెరియాట్రిక్ సర్జరీ. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ ఒజెంపిక్, మౌన్జారో అనే ఇంజెక్షన్స్ చాలా వచ్చినాయి, ఈ వెయిట్ లాస్ డ్రగ్స్. ఇవి వీటితో కూడా చాలా వెయిట్ లాస్ అవుతున్నారు చాలామంది. ఈ వెయిట్ లాస్తో ఏమవుతుందంటే మన స్కిన్ సాగీగా అయిపోతుంది. సో ఉమెన్ ఆర్ మెన్ వీళ్ళలో ఏంటంటే స్కిన్ సాగి అయిపోయి టమ్మీ దగ్గర స్కిన్ ఎలాడుతూ ఉంటే దాన్ని కంబ్యాట్ చేయడానికి చేసే సర్జరీనే టమ్మీ టక్. సో మోస్ట్లీ మనం చెప్పేది ఏంటంటే జనరల్గా టమ్మీ టక్ అన్నది ఎక్కువగా ఉమెన్ చేయించుకుంటారు. బట్ ఎస్, వెయిట్ లాస్ పేషెంట్స్లో ఉమెన్ అండ్ మెన్ ఈక్వల్గా వస్తూ ఉంటారు. అంటే సార్, ఈ టమ్మీ టక్ అనేది అంటే ఇమ్మీడియట్గా ప్రెగ్నెన్సీ తర్వాత చేస్తారా, లేదంటే 2-3 ప్రెగ్నెన్సీస్ తర్వాత కూడా చేయొచ్చా? ఎస్, వెరీ గుడ్. జనరల్గా టమ్మీ టక్ ఏంటంటే జనరల్ ఇండికేషన్ ఇది ప్రెగ్నెన్సీస్ కంప్లీట్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత చేయడం అన్నది మంచిది. ఓకే, అంతేగాని ఒక ప్రెగ్నెన్సీ అయింది మళ్ళీ వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఆర్ థర్డ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంది అన్నప్పుడు జనరల్గా అడ్వైస్ చేయండి. ఓకే, ఇన్ కేస్ మనకు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాతే మనము సర్జరీకి వెళ్తే దాని తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఎస్, అందుకనే ఏం చెప్తామంటే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇమీడియట్గా అయితే. సో అందుకనే వాళ్ళకి జనరల్గా 2 years యాబ్స్టెన్స్ అంటే కొద్దిగా ప్రెగ్నెన్సీ తర్వాత గ్యాప్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే మనం ఎక్కడైతే స్టిచ్చెస్ వేస్తామో ఆ స్టిచ్చెస్ మీద ప్రెషర్ పడుతుంది ప్రెగ్నెన్సీ టైంలో. సో 2 years తర్వాత దే కెన్ ప్లాన్. ఓకే సార్, ఇంకోటి టమ్మీ టక్లో కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయని చెప్తారు కదా, లైక్ మైక్రో, ఎక్స్టెండెడ్. మైక్రో కాదు, జనరల్గా టమ్మీ టక్లో మినీ టమ్మీ టక్ అని ఉంటుంది. అది ఎక్కువగా జెంట్స్లో, ఫీమేల్స్ హూ డజంట్ హ్యావ్ టూ మచ్ లాక్సిసిటీ ఆఫ్ దర్ అబ్డామిన్ వాళ్ళల్లో మినీ టమ్మీ టక్ అని వెళ్తాం. దాంట్లో ఏంటంటే మనం మజిల్స్ని ఎన్ని టైట్నింగ్ చేయం, ఓన్లీ అంబలికస్ కింద ఉన్న స్కిన్ మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తాం. క్లాసికల్ టమ్మీ టక్ అంటే జనరల్గా అందరికీ చేసే టమ్మీ టక్లో ఎలా చేస్తాము అంటే స్కిన్ ఫ్యాట్ రెండు ఎక్సర్సైజ్ చేస్తాము. అలాగే మనకి ప్రెగ్నెన్సీలో మేజర్ థింగ్ ఏంటంటే మజిల్స్ ల్యాక్స్ అయిపోతాయి, ఆ మజిల్ లాక్సిటీని మళ్ళీ రీక్రియేట్ చేస్తాము. అలాగే నావెల్ని రీపొజిషన్ చేయడం, స్కిన్ని అడ్రస్ చేయడం, అలాగే లైపోసక్షన్ కూడా చేసి ఫ్యాట్ని కూడా అడ్రస్ చేస్తాం. ఇది క్లాసికల్ టమ్మీ టక్. సార్, ఈ టమ్మీ టక్ అనే సర్జరీ 40 years తర్వాత అంటే ఆఫ్టర్ ఇంకా కంప్లీటింగ్ అంటే అన్ని ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకుంటే బెస్టే కదా? ఎస్ సూరజ్, జనరల్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీస్ కంప్లీట్ అయిన తర్వాతే టమ్మీ టక్కి అడ్వైస్ చేస్తాం. ఇది 40 yearsగా 30 yearsగా 25 yearsగా అన్నది వాళ్ళ ప్రెగ్నెన్సీస్ వాళ్ళ కంప్లీషన్ బట్టి డిపెండ్ అవుతుంది.
జనరల్గా యూజువల్గా మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఇప్పుడు 30s to 40s మధ్యలోనే వస్తూ ఉంటారు. సార్ మీరు ఈ సర్జరీకి ఎవరు సరైన అర్హులాగా మీరు భావిస్తున్నారు? అంటే ఇప్పుడు కొంతమంది వచ్చేసి డయాబెటిక్స్ ఉంటాయి, హైపర్ టెన్షన్ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఈ సర్జరీకి ఎలిజిబుల్లా, లేదంటే వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించేస్తారా? యా, దీనికి ఐడియల్ క్యాండిడేట్స్ అంటే టమ్మీటక్ ఒక ఐడియల్ క్యాండిడేట్స్ అంటే ఎనీ ఉమెన్ ఆర్ మేల్ ఎవరైనా కూడా జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఆ సాగినెస్ ఆఫ్ ద స్టమక్తో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు మనం ఈ ప్రొసీజర్కి తీసుకుంటాం. బట్ దే షుడ్ బీ హెల్దీ ఇండివిజువల్స్. సో మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ నాట్ కాంట్రా ఇండికేషన్ ఫర్ ఎనీ సర్జరీ, ప్రొవైడెడ్ ఏంటి అంటే వాళ్ళని ఆ షుగర్స్ కానీ వాళ్ళ షుగర్స్ కంట్రోల్ చేయడం, బీపీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. సర్జరీ ముందులే ప్రాపర్గా వర్కప్ చేస్తాం. యాక్చువల్గా ఎనీ కేస్ వాళ్ళకి ఏమీ లేకపోయినా కూడా దెర్ ఈజ్ ఏ ప్రీ వర్కప్, బ్లడ్ వర్కప్ చేస్తాము. అలాగే వాళ్ళ ఎక్స్రే, ఈసీజీ, అవసరమైతే 2D ఎకో ఇలాగ కొంత వర్కప్ చేసి, అలాగే ఎనస్థీజియాలజిస్ట్ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని అప్పుడు మనం సర్జరీకి తీసుకుంటాం. మనకి చాలామంది డయాబెటీస్, హైపర్ టెన్షన్తో ఈ రోజుల్లో చాలామంది వస్తున్నారు. వాళ్ళకి ఏ సర్జరీ చేయకూడదు అని ఏం లేదు, బట్ వాళ్ళు కరెక్ట్గా షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయా, వాళ్ళు 3 months షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుని తీసుకుంటాం. సార్ ఇది వెన్ కంపేర్ టు నార్మల్ పేషెంట్స్, పర్సన్ విత్ డయాబెటిక్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళకి హీలింగ్ టైం కొద్దిగా ఎక్కువ ఏమైనా ఉంటుందా? అంటే వాళ్ళకి ఏమైనా రిస్క్ అవి ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఒక డౌట్. యా సూరజ్, వెరీ గుడ్ క్వశ్చన్. డయాబెటిక్స్లో మేజర్ ఇష్యూ ఏంటి అంటే హీలింగే. ఓకే, ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి హీలింగ్ ఎక్కడైతే సూచర్ లైన్ ఇవన్నీ ఉంటాయో ఆ హీలింగ్ స్లోగా ఉంటుంది. అందుకనే వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళని షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసి వాళ్ళని తీసుకుంటాం. అండ్ డ్యూరింగ్ సర్జరీ కానీ పోస్ట్ సర్జరీ కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా కంట్రోల్లో ఉండాలి, ఓకే, హీలింగ్ బాగుండాలంటే. సో దీని గురించి మనం పోస్ట్ ఆప్ కూడా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాం, వాళ్ళని క్లోజ్గా ఫాలో అప్ చేయాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాళ్ళలో కూడా హీలింగ్ బాగానే ఉంటుంది. అంటే వాళ్ళు ఎటువంటి స్ట్రిక్ట్ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి సార్? వాళ్ళు స్ట్రిక్ట్ ప్రికాషన్స్ అనేది ఏం లేదు. డయాబెటిక్ అంటే డైట్, ఎక్సర్సైజ్ అన్నీ కూడా ప్రాపర్గా చేసుకోవాలి, షుగర్స్ కంట్రోల్లో ఉండాలి. మేము అవసరం అనుకుంటే ఇన్సులిన్ మీద స్టార్ట్ చేస్తాం, ఆ ఇన్సులిన్ కంటిన్యూ చేయాలి. ఒక డయాబెటాలజిస్ట్తో కూడా కాంటాక్ట్లో ఉండాలి. పోస్ట్ సర్జరీ మాకు కూడా ఇప్పటికప్పుడు చాలా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఇంటిమేట్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు ప్రాపర్గా తీసుకున్నప్పుడు హీలింగ్ అనేది నార్మల్గానే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం టమ్మీటక్ సర్జరీ తర్వాత అంటే మళ్ళీ ఏమైనా ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే? ఎస్, ఎనీ కాస్మెటిక్ సర్జరీ టు దట్ మ్యాటర్, టమ్మీటక్ అనే కాదు, వాళ్ళు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కంటిన్యూ చేయాలి. అలా చేసిన వాళ్ళలోనే ఈ రిజల్ట్స్ అన్నవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఒక మహిళ టమ్మీటక్ కోసం వచ్చారు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేకపోవడం, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ లోగా ఉండటం బికాస్ ఆఫ్ ద టమీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ చేంజెస్ వల్ల, అండ్ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా ఉండటం, ఫ్యాట్ డిపాజిట్స్ ఉండడం టమ్మీ చుట్టూరు, ఇవన్నిటి వల్ల వాళ్ళు కాన్ఫిడెన్స్ లో అవుతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉంటుంది, ప్రాపర్ డ్రెస్సింగ్ చేసుకోలేరు. మీరు గమనిస్తే ప్రెగ్నెన్సీ తర్వాత ఒక ఉమెన్లో డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి కంప్లీట్గా లూజ్గా వేసుకుంటారు, ఎందుకంటే టు హైడ్ ద టమీ. సో అలాంటివన్నీ కూడా మనం రివర్స్ చేస్తాం. రివర్స్ చేయడం వల్ల ది గెయిన్ దేర్ కాన్ఫిడెన్స్, వాళ్ళు మళ్ళీ సెల్ఫ్ ఎస్టీమ్ ఇంక్రీజ్ అవుతుంది, కాన్ఫిడెంట్గా ఉంటారు. పర్సనల్ లైఫ్లోనూ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఓకే, సో వాళ్ళు అది కంటిన్యూ చేయాలి, దాని రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అంటే మినిమం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఉండాలి. సార్ ఒక సర్జన్ లాగా మిమ్మల్ని ఎమోషనల్గా టచ్ చేసిన ఒక ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తారా? ఓకే సూరజ్, ఒకటి కాదు చాలా, అంటే ఎవ్రీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, పర్టికులర్లీ టమ్మీటక్ కోసం వచ్చే ఫీమేల్స్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ, అన్నీ ఎమోషనల్ కనెక్టే ఉంటాయి. కానీ ఒకటి ఏంటంటే ఒక 35 years ఫీమేల్, షీ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటా. ఆమె అంటే లైక్ షీ కేమ్ టు మీ దీనికోసమే, అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చిన చేంజెస్కి షీ వాంటెడ్ టమ్మీటక్. మనం మొత్తం మమ్మీ మేకోవర్లా చేసాము. దానివల్ల ఏంటంటే లైఫ్లో, పర్సనల్ లైఫ్లో కూడా షీ వాజ్ ఫేసింగ్ ఇష్యూస్ వాళ్ళ హస్బెండ్తో. ఎందుకంటే ఈ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన ఫిజికల్ చేంజెస్ వల్ల అంటే డైవర్స్ దాకా రావడం, ఇష్యూస్ వచ్చి రావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో షీ కేమ్ టు అస్. తర్వాత వి డిడ్ ఆల్ మమ్మీ మేకోవర్, అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్, టమ్మీటక్, డిఫరెంట్ ఏరియాస్లో లైపోసక్షన్, ఇవన్నీ చేయించుకుని, అంటే ఇవన్నీ ఒక్కసారే కాదు మల్టిపుల్ స్టేజెస్లో చేసాము. నౌ షీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్.
వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా సెటిల్ అయింది. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్. ఓకే. అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇది ఓన్లీ ఒక అన్నం కోసం అన్నట్టే అనుకుంటారు, బట్ అంటే ఇది ఎమోషనల్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుందని. ఇది చాలామంది అనుకునేది ఏంటంటే ఇవన్నీ కాస్మెటిక్ ప్రొసీజర్స్ అంటే అదే కాస్మెటిక్ కోసం చేయించుకుంటాం ఎందుకు అంటే ఓన్లీ సెలబ్రిటీస్ ఇలాగే అలాంటి వాళ్ళకే అవసరం, ఇవి నార్మల్ పీపుల్కి అవసరం లేదు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది మాకు వచ్చే క్లయింట్స్లో చాలామంది దే ఆర్ కమింగ్ అంటే నార్మల్ పీపులే వస్తున్నారు. సెలబ్రిటీస్ వస్తారు బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నార్మల్ పీపుల్. అండ్ వాళ్ళల్లో ఏంటి అంటే ఇదేదో కాస్మెటిక్ గురించి కాదు, ఇట్ బూస్ట్ దేర్ కాన్ఫిడెన్స్. వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు చాలా అంటే ఒక సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్తో లైఫ్ లీడ్ చేయగలుగుతారు. సార్ అదొక డౌట్, ఈ టమ్మీ టక్ అండ్ లైపోసెక్షన్ రెండు ఒకటేనా లేదా డిఫరెంట్ ప్రొసీజర్సా? లైపోసక్షన్ అండ్ టమ్మీ టక్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొసీజర్స్. అంటే కొంతమందికి టమ్మీలో ఎక్స్ట్రాగా అంటే స్టబ్బర్న్ ఫ్యాట్ డిపాజిట్ అయ్యి అది రెస్పాండ్ కావట్లేదు అన్నప్పుడు మనం ఓన్లీ జస్ట్ ఆ స్టబ్బర్న్ ఫ్యాట్ని అడ్రస్ చేసే ప్రొసీజర్ని లైపోసక్షన్ అంటాం. లైపోసక్షన్లో ఏంటంటే మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్, చిన్న పంచ్ హోల్స్ లాగా చేసి త్రూ దట్ మనం ఆ ఎక్స్ట్రా స్టబ్బర్న్ ఫ్యాట్ని రిమూవ్ చేస్తాం టమ్మీలో. అదే వేరాజ్ ఇన్ టమ్మీ టక్ ప్రొసీజర్ ఇక్కడ లాక్సిసిటీ ఆఫ్ ద స్కిన్ కూడా అడ్రస్ చేస్తాం. అంటే స్కిన్ సాగీగా ఉంది కదా, ఆ స్కిన్ కంప్లీట్గా సాగీ స్కిన్ని రిమూవ్ చేయడం, అలాగే డైవారిఫికేషన్ ఆఫ్ రెక్టే అంటే మజిల్స్ని ఏదైతే మజిల్స్ టమ్మీలో లూజ్ అయిపోతాయో లాక్స్ అయిపోతాయో ప్రెగ్నెన్సీ తర్వాత వాటిని కూడా టైట్ చేస్తాం. అండ్ రీపొజిషనింగ్ అంటే నేవల్ని న్యూ అంబ్లికస్ని క్రియేట్ చేస్తాం. సో ఇది ఒక కాంప్రిహెన్స్. దీంట్లో మళ్ళీ టమ్మీ టక్లోనే మనం లైపోసక్షన్ చేసి ఈ ప్రొసీజర్స్ చేస్తాం. ఓకే. ఓన్లీ లైపోసక్షన్ డిఫరెంట్ ప్రొసీజర్, అండ్ టమ్మీ టక్లో కూడా లైపోసక్షన్ చేసి స్కిన్ ఇవన్నీ అడ్రస్ చేస్తాం. సో దే ఆర్ టూ డిఫరెంట్ ప్రొసీజర్స్. అండ్ ఎవరు దేనికి సూట్ అవుతారు అన్నది మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కొంతమందికి స్కిన్ సాగినెస్ లేదు, ఓన్లీ స్టబ్బర్న్ ఫ్యాట్ ఉంది అన్నప్పుడు లైపోసక్షన్ ఈజ్ ద బెస్ట్ ప్రొసీజర్. బట్ వేరాజ్ యూ హ్యావ్ లాక్సిసిటీ ఆఫ్ ది అబ్డామిన్ అంటే టమ్మీ స్కిన్ లూజ్గా ఉంది, స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి, అలాగే అబ్డామిన్ ఫుల్నెస్ అప్పర్ అబ్డామిన్లో కూడా మజిల్స్ లాక్స్ ఉన్నాయి అన్నప్పుడు టమ్మీ టక్ ఈజ్ ద బెస్ట్ ప్రొసీజర్. సార్ ఈ సర్జరీ చేసే టైంలో మీరు స్కార్స్ రాకుండా ఏమైనా ప్రికాషన్ తీసుకుంటారా? టమ్మీ టక్ సర్జరీలో అంటే కంపల్సరీ ఒక స్కార్ అన్నది వస్తుంది. బట్ మేము ఏం చేస్తామంటే ఆ స్కార్ని ఆబ్వియస్గా ఉండడం కోసం వీ ప్లేస్ ఇట్ వెరీ బిలో, అంటే చాలా కిందకి ప్లేస్ చేస్తాం. అంటే మనకి సిజేరియన్ స్కార్స్ ఉంటాయి కదా, ఆ స్కార్ లెవెల్లో కింద అంటే ప్యాంటీ లైన్ స్కార్ అంటారు. అంటే అండర్వేర్ కానీ ప్యాంటీ కానీ వేసుకున్నప్పుడు అక్కడ హిడెన్ ఆ స్కార్ హైడ్ అయ్యేటట్టు అంత లోగా పెట్టడం జరుగుతుంది. ఓకే. అండ్ సర్టన్ టెక్నిక్స్ అంటే యాజ్ అ ప్లాస్టిక్ సర్జన్స్ మేము ఏంటంటే ఫైన్ సూచరింగ్ టెక్నిక్స్ వాడడం ఒకటి. ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ కూడా మేము వీ అడ్వైజ్ దెమ్ స్కార్ ట్రీట్మెంట్స్, కొన్ని స్కార్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, సిలికాన్ జెల్ షీట్స్, సిలికాన్ ఆయింట్మెంట్స్, ఇవన్నీ అడ్వైజ్ చేస్తాం. అండ్ దీనికన్నా ఏంటి అంటే కొన్ని ఫ్యూ మంత్స్ తర్వాత అంటే హీలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉమెన్ దే డోంట్ వాంట్ దోస్ స్కార్స్, అలాంటి వాళ్ళకి ఈవెన్ CO2 లేజర్స్ వీటితో కూడా ట్రీట్మెంట్ చేసి ఎంత తగ్గించగలం ఆ స్కార్ కనిపించకుండా దానికి అంత ఫైన్గా చేయడానికి ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాం. ఓకే సార్, ఇది సోషల్ మీడియా చూసి మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని మీరు ఎలా డీల్ చేస్తారు? ఓకే, ఈ సోషల్ మీడియా చూసి వచ్చే పేషెంట్స్లో అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ కాస్మెటిక్ సర్జరీ. అంటే వాళ్ళు ఆ రిజల్ట్స్ ఎవరినో చూసుకునో లేకపోతే హీరోయిన్స్నో లేకపోతే సెలబ్రిటీస్ని చూపించి ఇలా ఉండాలి నాకు, ఇలాగా రావాలి అని ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి మేము ఫస్ట్ కౌన్సిలింగ్లోనే వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి, అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా ఉన్నాయా లేదా. రియలిస్టిక్గా లేవు అన్నప్పుడు వీ బ్రింగ్ దెమ్ డౌన్, అంటే కాదు ఇక్కడ వరకే వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇందాక అడిగారు కదా మీరు స్కార్స్. అవును సార్. నాకు టమ్మీ టక్ చేయండి బట్ స్కార్ ఉండకూడదు అంట. యూ కెనాట్ డూ ఏ టమ్మీ టక్, అంటే టమ్మీ టక్ చేసి స్కార్ లేకుండా చేయలేము అసలు. సో ఇంపాసిబుల్ థింగ్స్ని మనం క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా కాదు వస్తుంది కానీ ఇలా ఉంటుంది అని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు అటువంటి పేషెంట్స్ మీ దగ్గరికి ఏమైనా వచ్చారా రీసెంట్ టైంలో? చాలామంది అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తూ ఉంటారు. పర్టికులర్లీ ఈ ప్రాబ్లము రైనోప్లాస్టిక్ అంటే నోస్కి సంబంధించిన ఇష్యూస్తో వచ్చినప్పుడు
వేరే అంటే సెలబ్రిటీస్వి అది చూపించి ఈ నోస్ నాకు ఇలా కావాలి, ఇలా ఉండాలి అని అడుగుతూ ఉంటారు. ఓకే. సో మనం అలాంటి క్లయింట్స్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు సర్జరీకి తీసుకుంటాం వాళ్ళని. ఓకే. అంటే సార్ ఇది టమ్మీ టక్ ఉంది కదా, ఈ టమ్మీ టక్ అంటే ఓన్లీ సర్జరీ వల్లనే క్యూర్ అవుతుందా, లేదంటే కొన్ని ఎక్సర్సైజ్ వల్ల కూడా, అంటే వితౌట్ సర్జరీ? ఓకే. జనరల్గా మనం ఈ టమ్మీ టక్ చేసేది సాగినెస్ని కరెక్ట్ చేయడానికి, మజిల్ డైవరిఫికేషన్ కరెక్ట్ చేయడానికి. ఇలాంటివి మనం డైట్తో కానీ ఎక్సర్సైజ్తో కానీ కరెక్ట్ చేయలేం. ఓకే. ఓకే, ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ సర్జరీ. ఎందుకంటే ఆ సాగినెస్, అంత స్కిన్ సాగినెస్ని మనం ఎక్సర్సైజ్తో లేకపోతే డైవరిఫికేషన్ని ఎక్సర్సైజ్తో కవర్ చేయలేం. సార్ అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్తో టమ్మీ టక్ కవర్ చేసుకోవడం అని చెప్పేది అది కేవలం ఫ్యాక్టేనా లేదా ఒక మిత్తా? టమ్మీ సాగీనెస్ని మనం అంటే దాంట్లో కొలాజన్ లాస్ అయిపోతుంది. సో ఇట్స్ బికమ్ వెరీ సాగీ. అలాంటి దాన్ని ఎక్సర్సైజ్ అండ్ డైట్తో అన్నది చాలా ఇట్స్ ఎ మిత్. ఓకే. అండ్ డైవరిఫికేషన్ ఆఫ్ రెక్టై కూడా ఉంటుంది కదా, అంటే మజిల్ వీక్నెస్, ఇవన్నీ కూడా జస్ట్ విత్ ఎక్సర్సైజ్ అండ్ డైట్తో కవర్ చేయడం అన్నది ఇట్స్ నాట్ కరెక్ట్, అంటే అవ్వదు. ఇట్స్ ఎ మిత్. బట్ ఎస్, చాలామంది ప్రెగ్నెన్సీస్ తర్వాత ఇవన్నీ అంటే డైట్ ఎక్సర్సైజ్ చేసుకుని కొంతవరకు కవర్ చేసుకుంటారు. బట్ వెన్ ఇట్ ఈస్ అంటే వాళ్ళకి చేసిన దానికన్నా ఎక్కువగా ఉందనుకోండి, అంటే వాళ్ళు వర్కౌట్స్ చేసినా కూడా ఇంకా సాగినెస్ ఉంది, ఇంకా లాక్సిటీ ఉంది, దెన్ టమ్మీ టక్ ఈస్ ద ఓన్లీ ప్రొసీజర్ దట్ కెన్ హెల్ప్ దెమ్. ఓకే సార్, ఇన్ కేస్ మనకు సర్జరీ తర్వాత సడన్గా వెయిట్ పెరిగితే దానివల్ల ఏమైనా పెయిన్ఫుల్గా ఏమైనా ఉంటుందా? ఎనీ కాస్మెటిక్ సర్జరీ తర్వాత ఎనీ ప్రొసీజర్ మనం ఎంతో కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఓకే, అంటే ఆ రిజల్ట్స్ ఏదైతే అచీవ్ అయ్యామో మనం కాస్మెటిక్ సర్జరీ ద్వారా దాన్ని ఒక లాంగ్ లాస్టింగ్గా ఉంచుకోవాలి అంటే మినిమం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. మళ్ళీ ఒబీస్ అవుతాను, మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాను అంటే ఎస్, ఆ రిజల్ట్స్ కొంత ఫేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో దే హ్యావ్ టు కంటిన్యూ లైఫ్ స్టైల్ చేంజెస్. సార్ రీసెంట్ టైమ్స్లో మామీ మేకోవర్ అనే ట్రెండ్ వైరల్ అవుతుంది. అసలు ఈ ట్రెండ్ ఏంటి? మామీ మేకోవర్ అంటే ఫిజికల్ చేంజెస్ ఏదైతే ప్రెగ్నెన్సీ తర్వాత ఫీమేల్స్లో ఫిజికల్ చేంజెస్ వస్తాయో వాటిల్ని మళ్ళీ మనం రివర్స్ చేయడానికి చేసే సర్జికల్ ప్రొసీజర్స్ అన్నిటిని కలిపి మామీ మేకోవర్ అంటారు. ఓకే, దీంట్లో ఏంటి ఫిజికల్ చేంజెస్, జనరల్గా ఫీమేల్లో బ్రెస్ట్కి సంబంధించి బ్రెస్ట్ సాగినెస్ వస్తుంది, అలాగే టమ్మీ దగ్గర టమ్మీ లాక్సిసిటీ రావడం, కొన్ని ఏరియాస్లో రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిట్, పర్టికులర్లీ టమ్మీ, హిప్స్, అలాగే ఆర్మ్స్ దగ్గర, థైస్, ఇవన్నీ ఏరియాస్లో అబ్నార్మల్గా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఈ ఫ్యాట్స్ని దీన్ని తగ్గించడానికి, ఈ రివర్స్ చేయడానికి ప్రొసీజర్స్ ఏదైతే చేస్తామో సర్జికల్ ప్రొసీజర్స్, వీటిలన్నిటిని కూడా మామీ మేకోవర్ అంటారు. అలాగే మీరు గమనిస్తే నార్మల్ డెలివరీస్ అయిన ఫీమేల్స్లో వెజైనల్ లాక్సిసిటీ కూడా వస్తుంది. సో వీటికి చేసి ప్రొసీజర్స్ని మళ్ళీ వాళ్ళు ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్కి తీసుకెళ్లే ప్రొసీజర్స్ని మామీ మేకోవర్ అంటాం. దీంట్లోనే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఉంటుంది బ్రెస్ట్కి చేసే ప్రొసీజర్లో, టమ్మీ కోసం చేసే టమ్మీ టక్, ఎక్కడన్నా ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే దాన్ని రిమూవ్ చేసే ప్రొసీజర్ లైపోసక్షన్, వెజైనల్ లాక్సిసిటీని కవర్ చేయడానికి వెజైనోప్లాస్టీ అని చేస్తాము. ఇలాగా ఇవన్నీ ప్రొసీజర్స్ని కాంబినేషన్లో మామీ మేకోవర్ అంటారు. ఇవన్నీ ఒకేసారి చేస్తామా అంటే చేయకపోవచ్చు, ఒక్కొక్కసారి ఒక 2 ప్రొసీజర్స్ని అలా కంబైన్ చేసి మల్టిపుల్ స్టేజెస్లో చేస్తాం. సార్ ఈ సర్జరీ తర్వాత ఏవైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందా? మీరు వాటిని ఎలా నివారిస్తారు? ఓకే, ఎస్, ఈ సర్జరీ పర్టికులర్లీ సర్జరీలో మనకి కింద ఎక్కడైతే స్టిచ్చెస్ వేస్తామో ఆ స్టిచ్చెస్ దగ్గర ఒక్కొక్కసారి వూండ్ డెహిసెన్స్ అంటే కుట్లు విడిపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకనే మనం సర్జరీ చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్, చాలా జాగ్రత్తలు తీసుకుని చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఈ సర్జరీలో ఒక్కొక్కసారి అక్కడ సీరోమాస్ ఆర్ హిమటోమాస్ ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దెర్ ఆర్ సర్టన్ కాంప్లికేషన్స్, బట్ యాజ్ ఎ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ అంటే వీఆర్ ట్రైన్ టు డీల్ విత్ ద కాంప్లికేషన్స్. ఫస్ట్ థింగ్, అవి రాకుండా ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలో అవి తీసుకోవడానికి ట్రై చేస్తాం. డ్యూరింగ్ సర్జరీ, బిఫోర్ సర్జరీ కూడా కొన్ని అంటే ప్రాపర్ వర్కప్, డ్యూరింగ్ సర్జరీ కొన్ని ప్రికాషన్స్, పోస్ట్ సర్జరీ కూడా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా పేషెంట్కి ఎడ్యుకేట్ చేస్తాం. పోస్ట్ సర్జరీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి 2 to 5% కొంతమందికి మైనర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ప్లాస్టిక్ సర్జన్స్ వీ నో హౌ టు డీల్ విత్ దెమ్. వాళ్ళని ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి ఎలా తీసుకురావాలో మాకు తెలుసు.
సో దట్ ఈస్ హౌ, అంటే ఏ సర్జరీకైనా కూడా, నాట్ ఓన్లీ టమీటక్, ఏ సర్జరీకైనా కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే వీ హ్యావ్ టు ఓవర్కమ్ దిస్, అంతే. ఓకే సార్, ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లో ఎవరైనా మేము జిమ్కి వెళ్ళకుండా 6 abs కావాలి అని చెప్పి ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా? కొంతమంది, తక్కువ మంది వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా, జిమ్కి వెళ్తూ రోజు రెగ్యులర్గా వర్కౌట్స్ చేసిన వాళ్ళకు కూడా ఆ 6 pack యాబ్స్ అన్నది క్లియర్గా డిఫైన్ అవ్వవు. పర్టికులర్లీ మన సౌత్ ఇండియన్స్లో ఇక్కడ సో బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది మనకి. అలాంటి వాళ్ళకి మీ అడ్వైజ్ దమ్ హెచ్డి లైపోసక్షన్. ఓకే. బట్ ఈ హెచ్డి అంటే ఈ ఎచ్చింగ్ అంటారు ఈ ప్రొసీజర్ని. ఈ హై డెఫినేషన్ లైపోసక్షన్ మనం చూస్ చేసినప్పుడు ఆ పేషెంట్కి ఐడియల్లా కాదా అన్నది చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు నార్మల్ వెయిట్ పేషెంట్సే ఉంటారు. అండ్ వాళ్ళకి ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఆ డెఫినేషన్, మజిల్ డెఫినేషన్ ఉంటుంది కదా, ఆ డెఫినేషన్ కరెక్ట్గా రాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎంత వర్కౌట్ చేస్తున్నా రాని వాళ్ళల్లోనే మనం ఈ ఎచ్చింగ్ ప్రొసీజర్ ఆర్ హెచ్డి లైపోసక్షన్ అన్నది చేసి ఆ డెఫినేషన్ని క్రియేట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. టమీటక్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సూరజ్. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. సైనింగ్ ఆఫ్, సూరజ్.